అద్భుతమైన చిత్రాన్ని, అంత సక్సెస్ఫుల్ చిత్రాన్ని మనందరికీ అందించడం జరిగింది. ఎవర్గ్రీన్ అని చెప్పాలి ఆయన, డిసిప్లిన్ అండ్ అలాగే సో మన ఇండస్ట్రీలో ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన సక్సెస్తో పాటు ఆయన డిసిప్లిన్ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. అన్ని సక్సెస్ రావడానికి కారణం కూడా అదని చెప్పాలి. సో మురళీమోహన్ గారు, ద లెజెండరీ యాక్టర్, ద హీరో మురళీమోహన్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే శోభారాణి గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ జాయిన్ ద స్టేజ్ అండి. శోభారాణి గారిని కూడా వేదిక మీద రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. రోజారమణి గారు వేదిక మీదకి రావాలి. ముత్యాల రామదాస్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ప్రభు గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శరత్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. శరత్ జ్యోత్స్న గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఒక్క నిమిషం. శోభా గారిని యా సో మై బేబీ తెలుగు ప్రేక్షకులందరినీ ఎప్పుడు పలకరించబోతుంది అనే డేట్ రిలీజ్ చేస్తున్నాము. సో దాన్ని మురళీమోహన్ గారి చేతుల మీదుగా వేదిక మీద ఉన్న శోభ గారు అండ్ అలాగే రోజారమణి గారు అండ్ ఎస్ అందరూ అతిథులందరూ చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఎలా అయితే స్క్రిప్ట్ ఉందో అలానే. ఎస్, మై బేబీ రిలీజింగ్ ఆన్ 18th July దిస్ మంత్ 18th మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అండ్ social message also included in this film. So this film going to hit July 18th in theaters. సో ఎస్కే పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి గారు ఈ చిత్రాన్ని మనందరినీ అలరించడానికి అందించబోతున్నారనమాట. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అండ్ ఫస్ట్ ఎక్కువ సమయాన్ని మేము తీసుకోలేము కాబట్టి మురళీమోహన్ గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎలా అనిపించింది సార్ సినిమా చూసిన తర్వాత? యా సార్. అందరికీ నమస్కారం అండి. వాళ్ళ నిజంగా మనం ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసాం. మనం ఇది అద్భుతమైన సినిమా అనేదానికంటే ఇది ఒక రియాలిటీ ఉన్న కథ. ఎన్నో పట్టణాల్లో, ఎన్నో ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు అన్నీ ఈ చిత్రం